హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. నేను మీ ఉబ్బు రమేష్ సార్ని, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎకానమీ పేపర్ థర్డ్ పేపర్, ఇందులో సెకండ్ పార్ట్లో 3వ చాప్టర్ వ్యవసాయ రంగం, అగ్రికల్చర్ సెక్టర్. సో ఈ వ్యవసాయ రంగం గురించి మనం ఈ సెషన్స్ చూద్దాము. వ్యవసాయ రంగం ప్రతి ఆర్థిక వ్యవస్థలో 3 ముఖ్యమైన రంగాలు ఉంటాయి: వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం. ఈ 3 రంగాలు కూడా ఒకదాంతో ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే ఒక రంగం మరో రంగంపై ఆధారపడి ఉంటుంది. ఓకే, ఈ రకంగా 3 రంగాలపైన ఒక మంచి అవినాభావ సంబంధం ఉంటుంది. ఒక రంగంలో జరిగినటువంటి అభివృద్ధి మరొక రంగం పైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఓకే, సో మరి ఈ 3 రంగాలలో అన్నీ కూడా ముఖ్యమైనవే. ఏది తక్కువ ఏది ఎక్కువ అని చెప్పనీకి లేదు. కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వ్యవసాయ రంగం అనేది వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఓకే, సో మరి ఇందులో ఒకవైపు భారతదేశ వ్యవసాయ రంగంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో ఈ అధ్యయనంలో భాగంగా ముందుగా ఈ వ్యవసాయ రంగం అనే చాప్టర్లో మనం ఏ అంశాలు చదువుకోవాలి, ఏ టాపిక్స్ ఉంటాయి, ముఖ్యమైన టాపిక్స్ ఏంటివి అనేది ఒకసారి చూద్దాం. ఇందులో మొట్టమొదటి టాపిక్గా వ్యవసాయ రంగం ముఖ్యమైన గణాంకాలు అనేటటువంటి టాపిక్ ఉంటుంది. దీని తర్వాత భారతదేశం వ్యవసాయ స్వభావం, ఇండియాలో వ్యవసాయం యొక్క స్వభావం ఏంటి, ఏ రకమైన నేచర్ కలిగి ఉంది అనేది ఇక్కడ మనం చూస్తాము. తర్వాత 3వ టాపిక్ కింద భారతదేశం పంటల తీరు, వీటిని ఏమంటారంటే ఇంగ్లీష్లో క్రాపింగ్ ప్యాటర్న్స్. సో పంటల తీరు గురించి మనం ఇక్కడ అధ్యయనం చేస్తాము. అదేవిధంగా ఇక వ్యవసాయ రంగం అంటే వ్యవసాయ భూమి అనేది కీలకం కాబట్టి భూ సంస్కరణలు కూడా వ్యవసాయ రంగంలో భాగంగానే మనం చదువుకోవాలి. కాకపోతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ సిలబస్ దృష్ట్యా భూ సంస్కరణలు అనేటివి సపరేట్ చాప్టర్ కింద ఇవ్వడం జరిగింది. ఓకే, పేపర్ 3 ఎకానమీ మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ పార్ట్ కంప్లీట్గా ఇండియన్ ఎకానమీ, సెకండ్ పార్ట్లో 4 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 4 చాప్టర్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్వభావం ఏంటి, 2వ చాప్టర్ భూ సంస్కరణలు, 3వ చాప్టర్ వ్యవసాయ రంగం, 4వ చాప్టర్ పారిశ్రామిక మరియు సేవా రంగం గురించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ భూ సంస్కరణలు అనేటివి సిలబస్లో సపరేట్ చాప్టర్గా ఇచ్చారు. కానీ మనం వ్యవసాయ రంగంలో భాగంగానే చదువుతాం. ఇక్కడ భూ సంస్కరణలని వ్యవసాయ రంగంలో భాగంగానే చదవాలి. ఇకపోతే ఓకే, వ్యవసాయ కమతాలు. ఓకే, వీటిని ఏమంటామంటే ల్యాండ్ హోల్డింగ్స్ అని అంటాము. సో భారతదేశంలో ఈ వ్యవసాయ కమతాల తీరుతెన్నులు, సాధారణంగా వ్యవసాయ కమతాలు అంటే ఉపాంత కమతం, చిన్న కమతం, ఓకే, అదేవిధంగా సన్నకారు కమతం, మధ్యతరగతి కమతం, పెద్ద కమతాలు అనే రకాలుగా విభజించబడి ఉంటాయి. మరి ఈ కమతాలు, వీటి సంఖ్య, వీటి విస్తీర్ణం, సగటు కమతం వివరాలు, కమతాలు రకాలు, భారతదేశంలో ఈ కమతాల యొక్క ప్రాచీన అంటే 1950-51 నుంచి నేటి వరకు ఈ కమతాలు వ్యవసాయ కమతాలు అనేటివి ఎలా మార్పులు చెందుతూ వస్తున్నాయి,
వ్యవసాయం కింద సాగు చేయబడేటటువంటి ఈ భూమి ఏదైతే ఉందో దాంట్లో వచ్చేటటువంటి మార్పులు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వ్యవసాయ కమతాలు అనేటటువంటి టాపిక్ కింద అధ్యయనం చేస్తాము. ఓకే, ఇక పోతే నెక్స్ట్ 6th చాప్టర్ కింద వ్యవసాయానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే హరిత విప్లవం. హరిత విప్లవం దీనినే మనం ఏమంటారంటే గ్రీన్ రెవల్యూషన్ అంటారు. గ్రీన్ రెవల్యూషన్ 1966లో భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ అనేది ప్రారంభించబడింది. దీనికంటే ముందు నూతన సాగు పద్ధతులను పరిచయం చేస్తూ ఐఏడిపి, ఐఏఏపి అనే కార్యక్రమాలు 1960 దశకంలో భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు 1960sలో. సో దీని నుంచి వచ్చిందే హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ 1966. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారాన్ని అందించడం కోసం సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల స్థానంలో నూతన సాగు పద్ధతులు ప్రవేశపెట్టబడడం జరిగింది. ఇందులో ముఖ్యంగా హైబ్రిడ్ విత్తనాలు, వీటిని హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ అంటారు. నార్మన్ బోర్లాగ్ అనే అమెరికన్ వ్యవసాయవేత్త అనేక రకాల రీసెర్చ్ చేసి ఈ నూతన వంగడాలను తయారు చేసి ప్రపంచ దేశాలకు అందించడం ద్వారా ప్రపంచ జనాభాకి సరిపోయేటటువంటి ఆహారాన్ని అందించడంలో ఆ నూతన వంగడాలు చాలా కీలక పాత్ర పోషించాయి. సో అదే నూతన వంగడాలను తీసుకొచ్చి భారతదేశంలో కూడా సాగు చేస్తూ హరిత విప్లవం అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. సో ఈ హరిత విప్లవం గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేస్తాం ఇక్కడ. అంటే భారతదేశంలో హరిత విప్లవం ప్రవేశపెట్టవలసినటువంటి అవసరం, దాని నేపథ్యం ఏంటి, అసలు హరిత విప్లవం అంటే ఏమిటి, ఈ హరిత విప్లవంలో భాగంగా వ్యవసాయ సాగు పద్ధతుల్లో వచ్చిన మార్పులు ఏంటి, హరిత విప్లవం ప్రవేశపెట్టిన తర్వాత భారత వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి మార్పులు, అందులో కొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి, కొన్ని చెడు ఫలితాలు ఉన్నాయి. ఓకే, మరి మంచి ఫలితాలు ఏంటి, చెడు ఫలితాలు ఏంటి? చెడు ఫలితాలు వచ్చినప్పుడు ఈ చెడు ఫలితాలని తీసివేసి మంచి ఫలితాలను మాత్రమే కంటిన్యూ చేయడానికి తర్వాత కాలంలో రెండవ హరిత విప్లవం, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, ఓకే, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతులు తర్వాత కాలంలో 2006 నుంచి ఊపందుకున్నాయి. సో 2006 నుంచి మనం రెండవ హరిత విప్లవంగా భారత ప్రధానమంత్రి, అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రకటించడం జరిగింది. సో ఈ హరిత విప్లవంలో భాగంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. దీంతోపాటు ఈ హరిత విప్లవం 1, హరిత విప్లవం 2, రెండవ హరిత విప్లవం స్టార్ట్ అయినట్టుగా మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 2006లో ప్రకటించడం జరిగింది. మరి రెండవ హరిత విప్లవంలో భాగంగా వీటిని అమలు చేయడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక రకాల కార్యక్రమాలు అంటే ప్రోగ్రామ్స్ భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రవేశపెట్టినాయి. దాంతోపాటుగా అనేక రకాల పథకాలని తీసుకొచ్చారు. ఓకే, ఈ పథకాలన్నీ కూడా మనకు ఇంట్రడ్యూస్ చేశారు. వీటన్నింటి గురించి మనం ఇక్కడ అధ్యయనం చేస్తాం. ఓకే, ఇక పోతే మరి వ్యవసాయం చేయాలంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ అంటాం, వాటిని ఉత్పాదితాలు ఏంటంటే అంటే వ్యవసాయ ఓకే వంగడాలు అంటే సీడ్స్కి సంబంధించినటువంటి వివరాలు, సీడ్స్, అదేవిధంగా ఎరువులు, ఫెర్టిలైజర్స్ అంటాము, ఎరువులు, ఫెర్టిలైజర్స్, వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం ఇక్కడ అధ్యయనం చేస్తాము. ఓకే, దీంతోపాటు ఇంకా వ్యవసాయ యాంత్రీకరణ, మెకానైజేషన్ ఆఫ్ ది అగ్రికల్చర్ అని చెప్పేసి అంటాము. సో వ్యవసాయ రంగంలో యంత్రాలు ప్రవేశపెట్టడం ద్వారా, యంత్రాలను ఉపయోగించి వ్యవసాయం చేయడం ద్వారా
ఓకే, అనేక రకాల నూతన సాగు పద్ధతులు, అది కూడా ఒక రకమైనటువంటి అంశం. మంచి మరి ఉత్పత్తి, అదేవిధంగా ప్రొడక్టివిటీ కూడా ఈ యొక్క యాంత్రిక యంత్రాలను ఉపయోగించి వ్యవసాయం చేయడంలో పెరిగినాయి. వాటికి సంబంధించిన వివరాలు కూడా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రకటించినటువంటి సబ్సిడీలు, వ్యవసాయ సబ్సిడీలు అంటాము. వ్యవసాయ సబ్సిడీలు. సో ఈ వ్యవసాయ సబ్సిడీలకు సంబంధించిన వివరాలు కూడా మనం ఇక్కడ అధ్యయనం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి, మొత్తం ఇక్కడ ఇప్పటివరకు మనం 10 టాపిక్స్ మనం చూసినాం, ఇంకా ఉన్నాయి. సో ఫస్ట్ వన్గా వ్యవసాయ రంగం ముఖ్యమైన గణాంకాలు, భారతదేశం వ్యవసాయ రంగ స్వభావం ఏంటి, ఓకే, అదేవిధంగా భారతదేశం పంటల తీరు, భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో అమలు చేసిన భూ సంస్కరణలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేయబడేటువంటి భూ సంస్కరణలు మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. వ్యవసాయ కమతాల గురించి, హరిత విప్లవం గురించి, వ్యవసాయ వంగడాలు, అదేవిధంగా ఎరువులు, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ సబ్సిడీలు. సో రైతులను ప్రోత్సహించడం కోసం ఓకే ప్రభుత్వం ప్రకటించేటటువంటి సబ్సిడీలు ఎలా ఉన్నాయి, ఆ సబ్సిడీల వల్ల ప్రభుత్వం పై పడుతున్నటువంటి భారం ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, రైట్. దీంతో పాటు ఇంకా వ్యవసాయ మార్కెటింగ్, నెక్స్ట్ 11th టాపిక్ కింద వ్యవసాయ మార్కెటింగ్. వ్యవసాయ మార్కెటింగ్ అంటాము. మార్కెటింగ్, వ్యవసాయ మార్కెటింగ్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ సిస్టమ్. సో మరి రైతు పండించినటువంటి పంట తన అవసరాలకు సరిపోగా మిగులును దాన్ని విక్రయం కాగల మిగులు అంటారు, మార్కెటింగ్ సర్ప్లస్ అంటారు. దాన్ని మార్కెట్కి తీసుకొచ్చి రైతు అమ్ముకొని లాభాన్ని పొందుతాడు, ఆదాయాన్ని పొందుతాడు. సో భారతదేశంలో ఈ వ్యవసాయ మార్కెట్లు అనేటివి ఎలా ఉన్నాయి? ప్రాథమిక మార్కెట్, ద్వితీయ మార్కెట్, సహకార వ్యవసాయ మార్కెటింగ్ విధానం, ఓకే, అదేవిధంగా మండీలు, ఏపీఎంసీలు అంటాం, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ అంటాము. వాటిలో వచ్చినటువంటి మార్పులు. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ వ్యవసాయ మార్కెటింగ్ విధానాలపైన 2 చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆ 2 చట్టాలు, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం. దాంతోపాటు వ్యవసాయ ఉత్పత్తుల ధరల విధానం, వ్యవసాయ ఉత్పత్తుల ధరల విధానం, ఓకే, ప్రైజ్ పాలసీ అంటాం, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ప్రైజింగ్ పాలసీ. సో మరి వ్యవసాయ ఉత్పత్తులకి, పంటలు లేకుంటే పాడి వ్యవసాయ అనుబంధ రంగాల్లో వచ్చేటటువంటి ఇతర అంశాల గురించి, సో వాటి ధరలు ఎలా ఉన్నాయి, ఇందులో ముఖ్యంగా కనీస మద్దతు ధర అంటాము. దీనినే మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనే పేరుతో పిలుస్తారు. సో ఈ కనీస మద్దతు ధరకు సంబంధించినటువంటి అన్ని విషయాలు డీటెయిల్గా మనం డిస్కస్ చేయాలి. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, కనీస మద్దతు ధరను సూచించడం కోసం జరిగిన 1960వ దశకంలో జరిగినటువంటి కృషి, ముఖ్యంగా ఎల్కే జా కమిటీ కానీ, అంతకంటే ముందు ఫోర్డ్ ఫౌండేషన్ సందర్శించి వాళ్ళు చేసినటువంటి సూచనలు, తర్వాత అగ్రికల్చరల్ ప్రైస్ కమిషన్ ఏర్పాటు, దాంట్లో భాగంగానే 1966లో ఓకే కనీస మద్దతు ధర విధానాన్ని ప్రవేశపెట్టడం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కనీస మద్దతు ధర విధానం కొనసాగుతూనే ఉంది. ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలలో జరుగుతున్నటువంటి రైతుల ఆందోళనలలో కనీస మద్దతు ధర కూడా ఒక కీలకమైన అంశంగా మారిపోయింది. ఆందోళన చేస్తున్నటువంటి రైతుల యొక్క భయం ఏంటంటే, భవిష్యత్తులో ఈ కనీస మద్దతు ధర విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందేమో, క్యాన్సిల్ చేస్తుందేమో, భవిష్యత్తులో ఈ కనీస మద్దతు ధర ఉండదేమో అనేటటువంటి ఆందోళన రైతుల్లో కనబడుతుంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి అనేటటువంటి డిమాండ్లు, సూచనలు, సిఫార్సులు కూడా గతంలో చేయబడి ఉన్నాయి. ఓకే, సో వాటికి సంబంధించి ఈ కనీస మద్దతు ధర కింద ఎన్ని పంటలు ఉన్నాయి, ఖరీఫ్ కాలంలో ఎన్ని పంటలు ఉంటాయి, వాటి మద్దతు ధర విధానం ఏంటి, రబీ కాలంలో ఎన్ని పంటలు ఉంటాయి, వాటి మద్దతు ధరలు ఎలా ఉన్నాయి, కనీస మద్దతు ధరను
ప్రకటించేటప్పుడు ఓకే ఏ అంశాల ఆధారంగా కనీస మద్దతు ధరను ప్రకటిస్తారు అనేటటువంటి అనేక రకాల విషయాలు ఇక్కడ మనకు కనీస మద్దతు ధర గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఈ తర్వాత నెక్స్ట్ 13వ చాప్టర్గా ఈ 13వ చాప్టర్గా ఏముంటుందంటే ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ అంటాము. సో దేశంలో రైతులు పండించినటువంటి పంటలు దేశంలో ఉన్న మిగతా జనాభాకి పంపిణీ చేయబడాలి. దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆహారం లేకుండా ఉండకూడదు, ఆకలి చావులు ఉండకూడదు. దాన్ని మనం ఆహార భద్రత అంటాము. మరి ఆహార భద్రతలో కూడా పరిమాణాత్మకమైన అంశాలు ఉన్నాయి, గుణాత్మకమైన అంశాలు ఉన్నాయి. అంటే క్వాలిటీ మరియు క్వాంటిటీ రెండు కూడా కలిసి ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. అసలు ఆహార భద్రత అంటే ఏమిటి, దానికి సంబంధించిన వివరాలు, ఆహార భద్రతను సాధించడం కోసం ప్రభుత్వం ఏమైనా నూతన చట్టాలు తీసుకొచ్చిందా? ఓకే, ఆహార భద్రతా మిషన్, నేషనల్ జాతీయ ఆహార భద్రతా మిషన్ 2007లో వచ్చింది. జాతీయ ఆహార భద్రతా చట్టం ఇది 2013లో వచ్చింది. ఇందులో పొందుపరచబడ్డటువంటి అంశాలేంటి, ఇవన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వీటి గురించి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఓకే, మరి ఆహార భద్రతను సాధించడం కోసం ప్రభుత్వం ఏ టూల్స్ని, వేటి ద్వారా ఆహార భద్రత అనే అంశాన్ని ప్రభుత్వం అమలుపరుస్తుంది అని అంటే, సో మరి ఫుడ్ సెక్యూరిటీలో భాగంగా ప్రజా పంపిణీ వ్యవస్థ దీన్ని మనం ఏమంటామంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు, పీడిఎస్ అంటారు. సో 1960లో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది భారతదేశంలో ప్రారంభించబడి తర్వాత 1992లో రీవ్యాంప్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని, 1997లో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని అనేక రకాల ఈ రకంగా ఇందులో మార్పులు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో పోర్టబిలిటీ, ఓకే, ఒక రేషన్ కార్డు కలిగినటువంటి ఒక కుటుంబం దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా తన రేషన్ను పొందేటటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకురావడం జరిగింది. ఓకే, సో ప్రజా పంపిణీ వ్యవస్థ నేపథ్యం, అది అమలుపరచబడేటటువంటి విధానాలు, అందులో ఉన్న సమస్యలు, ఆ సమస్యలను రూపుమాపడం కోసం ప్రభుత్వం ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను ఏ రకంగా మార్పులు చేసింది, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం. దాంతోపాటుగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆహార సబ్సిడీకి సంబంధించినటువంటి వివరాలు, దీన్ని మనం ఫుడ్ సబ్సిడీ అంటారు. సో ఈ ఆహార సబ్సిడీ అంటే ఏంటి, దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఇక్కడ చూడాలి. దాంతోపాటు సో వ్యవసాయ రుణాలు సో అగ్రికల్చరల్ క్రెడిట్ అంటారు. మరి రైతు పంట పండించాలంటే విత్తనాల కొనుగోలు కానీ, ఎరువుల కొనుగోలు కానీ, భూమిని చదువును చేయడానికి కానీ, ఓకే, నీటిపారుదల సౌకర్యాలను కల్పించుకోవడం కోసం కానీ రైతుకు ఖర్చు అవుతుంది. రైతు దగ్గర సరి అయినటువంటి ఆదాయం లేనప్పుడు రైతు రుణాలు తీసుకుంటాడు. సాధారణంగా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర, బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర రుణాలు తీసుకుంటే రైతు ఎక్కువగా వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని ద్వారా రైతు రుణ ఊబిలోకి చిక్కుకొని రైతు ఆత్మహత్యలకు దారితీస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి రుణాలు తీసుకునేటటువంటి విధానాన్ని మార్పు చేయడం కోసం భారత ప్రభుత్వం ఫార్మల్ అగ్రికల్చరల్ క్రెడిట్ అంటే వివిధ బ్యాంకుల ద్వారా వ్యవసాయ అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడ్డ ప్రత్యేకమైనటువంటి విత్త సంస్థల ద్వారా రుణాలు రైతులకి అందించడం జరుగుతూ ఉంటుంది. సో
దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం వ్యవసాయ రుణాల కింద అధ్యయనం చేయాలి. ఓకే, ఇక తర్వాత నెక్స్ట్ టాపిక్ కింద మరి వ్యవసాయ బీమా, పంటల బీమా అంటాము, క్రాప్ ఇన్సూరెన్స్, పంటల బీమా. సో మరి అనుకోని ప్రమాదం జరిగి చేతికొచ్చినటువంటి పంట నాశనమైనప్పుడు, చేతికొచ్చినటువంటి పంట ఓకే దూరమైనప్పుడు, వేరువేరు కారణాల వల్ల జంతువుల అటాక్ కావచ్చు, ఓకే తుఫాన్లు కావచ్చు, వరదలు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు, ఇలా అనేక రకాల కారణాలతోటి చేతికొచ్చినటువంటి పంట నష్టమైనప్పుడు రైతు తీసుకొచ్చిన రుణాన్ని తీర్చలేక తిరిగి మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది, ఇప్పటిదాకా జరుగుతూ ఉన్నది. కాబట్టి అనుకోని సంఘటనల నుంచి పంట డ్యామేజ్ అయినప్పుడు రైతును ఆదుకోవడం కోసం పంట బీమా, క్రాప్ ఇన్సూరెన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ కూడా భారతదేశంలో 1980 దశకం నుంచి ప్రారంభించారు ముఖ్యంగా. తర్వాత అనేక రకాల మార్పులు చెందుతూ వచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే కార్యక్రమం కింద ఈ పంటల బీమా కార్యక్రమం అనేది అమలు చేయబడతా ఉన్నది. సో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే రైట్. దీంతో పాటు ఇంకా ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో బాగా పాపులర్ అవుతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ రంగం. దీనికి సంబంధించి మరి ఫుడ్ ప్రాసెసింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, సో అది ఎలా భారతదేశంలో అమలు చేయబడుతుంది, భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ యొక్క పొటెన్షియాలిటీ ఏంటి, దాని అవసరం ఏంటి, ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కోసం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఏంటి, ఓకే మెగా ఫుడ్ పార్క్స్ ఏర్పాటు చేశారు ఇటీవల కాలంలో, వాటికి సంబంధించిన వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇవి మేజర్గా వ్యవసాయ రంగం కింద మనం అధ్యయనం చేసేటటువంటి టాపిక్స్. వీటితో పాటుగా ఇటీవల కాలంలో మరి ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే, ఈ ఆర్థిక సర్వే ఏదైతే ఉందో దీన్ని మనం ఎకనామిక్ సర్వే అంటాము. 2020-21కి సంబంధించినటువంటి ఆర్థిక సర్వే విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా బడ్జెట్ అంచనాలు 2021-22కు సంబంధించినటువంటి బడ్జెట్ అంచనాలు కూడా విడుదల చేయడం జరిగింది. సో ఈ ఆర్థిక సర్వే మరియు బడ్జెట్లలో ఆర్థిక సర్వే వ్యవసాయ రంగం గురించి ఏమని చెప్తుంది, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం బడ్జెట్లో ఏమని ప్రతిపాదించారు, ఆ డీటెయిల్స్ కూడా మనం ఇప్పటిదాకా ఏ టాపిక్స్ అయితే చెప్పినామో ఆ టాపిక్స్కి ఆ డేటాని అనుసంధానం చేస్తూ బడ్జెట్లో పొందుపరిచిన అంశాలను లింకప్ చేస్తూ మనం ఈ వ్యవసాయ రంగం గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే, సో 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా భారత ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం తీసుకుంటున్నటువంటి ప్రోత్సాహకాలు, చర్యలు ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేయాలి. ఓకే, దాంతోపాటు ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి 3 చట్టాలను తీసుకురావడం జరిగింది. అఫ్కోర్స్ నిత్యావసర సరుకుల చట్టం 1955ని సవరణ చేయడం జరిగింది. సో అది కూడా మనకు వ్యవసాయ రంగ ఉత్పత్తులకు సంబంధించిందే కాబట్టి దాన్ని కూడా మనం మేజర్గా వచ్చినటువంటి సవరణ ఏంటి, అసలు అది నిత్యావసర సరుకుల చట్టం అంటే ఏమిటి, దాంట్లో చేయబడ్డ వ్యవసాయ రంగానికి సంబంధించి చేయబడ్డ సంస్కరణలు ఏంటి, వాటి గురించి కూడా మనం డీటెయిల్గా అధ్యయనం చేయాలి. ఓకే, సో కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ వ్యవసాయ రంగం అనేది చాలా కీలకమైన చాప్టర్. ఇందులో భారతదేశ వ్యవసాయ రంగంతో పాటు తెలంగాణ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశాల నుంచి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో వ్యవసాయ రంగంలో దీన్ని ఎలా అధ్యయనం చేయాలంటే ఇప్పటిదాకా మనం చెప్పినటువంటి ఈ టాపిక్స్ అన్నీ చదవాలి. ఈ టాపిక్స్కి డేటా లింకప్ ఏముందనేది కూడా మనం చూడాలి.